మీ మార్క్ ఏంది ఒక పార్లమెంట్ సభ్యునిగా మెదక్ పార్లమెంట్లో అంటే? మెదక్ అనేటువంటి పేరుని గతంలో ఎప్పుడో విన్న తర్వాత మళ్ళీ తీసుకుపోతా ఉన్నాం. మెదక్ ప్రజల అవసరాల్ని, ప్రతి చిన్న అవసరాన్ని హ్మ్. ఖచ్చితంగా పార్లమెంట్ లోపల వినిపిస్తా ఉన్నాను. ఇంతకుముందు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఎప్పుడు మాట్లాడిర్రు, ఎవరు మాట్లాడినరు, నాకంటే ముందు 17 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళంతా ఎంతసేపు మాట్లాడిర్రు, నేను ఎంతసేపు మాట్లాడినాను, ఎన్ని ప్రశ్నల మీద స్పందిస్తా ఉన్నాను, ఎంత ప్రోయాక్టివ్గా పార్టిసిపేట్ అవుతా ఉన్నాను, ఎంత ఎక్కువ సమయం పార్లమెంట్ లోపల పార్టిసిపేట్ అవుతున్నాను. దీస్ ఆర్ ఆల్ మెమరబుల్ మార్క్స్ అండ్ దీస్ షుడ్ బి కన్సిడర్డ్ క్రాంతి. రైట్. అంటే మీ మాటలతోటి మెస్మరైజ్ చేస్తారు. మీరు మంత్రముగ్ధుల్ని చేయగలుగుతారు మీరు. అది మీకు కొన్నిసార్లు ప్లస్ అయ్యి ఉండొచ్చు, కొన్నిసార్లు మైనస్ కూడా అయ్యి ఉండొచ్చు. మైనస్ అయిన సందర్భం ఏంది? ఏదైతే మనిషికి బలం అవుతుందో అదే మనిషికి బలహీనత అవుతుంది క్రాంతి. రఘునందన్ రావు బలం మీరు నోరు అనుకుంటే, రఘునందన్ రావు బలం మాట్లాడడం అనుకుంటే, రఘునందన్ రావు బలహీనత కూడా మాట్లాడడం అవుతుంది. ఏది మనిషికి బలమో అదే ఒక్కొక్క సందర్భం లోపల బలహీనత అవుతుంది. ఒక్కోసారి మీ మాటల వల్ల పార్టీ నొచ్చుకోవడం, లేకపోతే పార్టీ వల్ల మీరు నొచ్చుకోవడం జరిగిందా? ఏం లేదు. ఒక్కసారి కూడా? ఎప్పుడు లేదు. ఒక్కసారి కూడా? ఎప్పుడు లేదు. నేను ఎప్పుడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను మీ పార్టీలోకి చేర్చుకోవడం ఎంతవరకు సమంజసం? భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి క్రాంతి. భారతదేశం నడిచేది భారత రాజ్యాంగం మీద నడుస్తుంది, చట్టసభలు నడిచేది దాని మీద నడుస్తుంది. ఒక పార్టీ గుర్తు ద్వారా ఎన్నిక కాబట్టి ఆ పార్టీ గుర్తు ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయకుండా మేము ఎవరినైనా చేర్చుకుంటే మీరు ఆ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. ఒక మాజీ ఎమ్మెల్యేని చేర్చుకుంటే మీకున్న ఇబ్బంది ఏముంటుంది? ఈజ్ ఇట్ ఫ్రీ ఆయన జంక్షన్లో ఉన్నాడు, ఆయన ఈజ్ రైట్, ఆయన ఎటన్నా పోయే అవకాశాన్ని ఆయనకు భారత రాజ్యాంగం కల్పించింది. ఆయన ఒక పార్టీలోకి పోతే వద్దని మీకు ఎక్కడిది నాకెక్కడిది, భారత రాజ్యాంగమే అవకాశం కల్పించింది. గతంలో అంటే బీజేపీకి సంబంధించి లేకపోతే ఆర్ఎస్ సంబంధించి ఆరోపణలు ఫేస్ చేసినటువంటి వ్యక్తిని ఎందుకు చేర్చుకున్నారు పర్టికులర్? నేను అదే అడుగుతాను క్రాంతి. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే కాదు, మీరు ఎంపీ కాదు, మీరు ఏ గుర్తు మీద గెలవలేదు, మీరు ఖాళీగా ఒక మామూలు మానవుడి ఉన్నారు. మిమ్మల్ని చేర్చుకోవాలా వద్దా? నేను నన్ను చేసుకోవడం తప్పులేదు, ఇప్పుడు నేనేమంటున్నాను, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నమ్మి కమలం గుర్తు కోసం పనిచేస్తానని గతంలో తాను ఉన్నటువంటి పార్టీ చెప్పినట్టు నేను ఆడినా, లేదా ఆ పార్టీ నాయకత్వం మాట్లాడమంటే మాట్లాడినా, నేను నా తప్పు తెలుసుకున్నాను, నన్ను క్షమించుర్రి, నేను ఇప్పుడు మీకోసం మీ పార్టీ కోసం పనిచేస్తాను. టెక్నికల్గా యూ కెన్ స్పీక్ ఎనీ వర్డ్, మీరు ఏదైనా మాట్లాడగలుగుతారు. అది ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎట్లయితే ఉందో మీకు, నాకు కూడా అంతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. నేను రియలైజ్ అయినాను, నా పొరపాటు నేను గుర్తెరిగినాను, నేను మీకోసం పనిచేద్దాం అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు పార్టీలోకి తీసుకోవాలంటారా? బీజేపీ సిద్ధాంతం గల పార్టీ అని అంటారు కదా, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి తప్పులు చేసిన వాళ్ళని, ఒప్పులు చేసిన వాళ్ళని అందరినీ కూడా చేరదీస్తుందా? క్రాంతి, మనిషి అన్న తర్వాత పొరపాట్లు జరుగుతాయి. పొరపాటు తెలుసుకొని చేసిన తప్పుని రియలైజ్ చేసుకొని సరిదిద్దుకొని పార్టీ కోసం, ఈ దేశం కోసం పనిచేస్తాను అని చెప్పినప్పుడు తీసుకోవాలా వద్దా? డోంట్ బ్లేమ్ ద నేమ్స్, డోంట్ టేక్ ద ఇండివిజువల్స్ నేమ్స్. మనిషి అంటే పొరపాటు జరుగుతుంది. మనిషి అన్నాక పొరపాటు జరగకపోతే పశువులు చేస్తాయా? మనుషులే పొరపాట్లు చేస్తారు. పొరపాటు చేసినటువంటి మనిషి ఆ పొరపాటును రియలైజ్ అయ్యి తాను ఇంకోసారి అట్లాంటి పొరపాటు చేయను, సిద్ధాంతం కోసం పనిచేస్తానని వచ్చినప్పుడు చేర్చుకోవాలా వద్దా? బీజేపీలో మోస్ట్లీ లీడర్స్ అందరూ జాయిన్ అయ్యేది ఎందుకు అని అంటే, వాళ్ళు చేసిన తప్పులను కడుక్కోవడానికి, వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే జాయిన్ అవుతారు. దీన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా మీరు? ఈ రాష్ట్రంలో ఉన్న దురదృష్టం ఏంటంటే, మా మీడియా మిత్రులందరికీ ఒక పర్సెప్షన్ అన్నట్టు, భారతీయ జనతా పార్టీని బాగా తిట్టాలి, మేమంతా ఎర్ర జెండాకి మద్దతుదారులం అనుకునేటువంటి మిత్రులు చాలామంది జమ అయినరు. ఎన్ని ఎర్ర జెండాలు జమ అయినా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భవిష్యత్తులో ఈ దేశాన్ని ఏలేది మేమే, పాలించేది మేమే. కాబట్టి నేను ఇంత సూటిగా చెప్పిన, భారత రాజ్యాంగం ఎవరినైనా ఎప్పుడైనా ఏ పార్టీలోకైనా చేర్చుకునేటువంటి స్వతంత్రాన్ని కల్పించింది భారత రాజ్యాంగం. బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. దాన్ని క్వశ్చన్ చేసే అధికారం క్రాంతికి ఎవరు ఇచ్చారు? గాలి జనార్దన్ లాంటి వాళ్ళని కూడా జాయిన్ చేసుకుంటారు. గాలి జనార్దన్ రెడ్డి గారు మా పార్టీలోనే ఉండరు కదా, మేమే కదా సస్పెండ్ చేసింది. జాయిన్ చేసుకుంటారా ఏంది? ఈ వాజ్ ఇన్ అవర్ పార్టీ. ఆయన మా పార్టీలో తప్పు చేసిన తర్వాతనే కదా సస్పెండ్ చేస్తే బయటికి పోయి వేరే పార్టీ పెట్టుకున్నాడు. కానీ మీరు చేసిన ఆరోపణ, భారతీయ జనతా పార్టీలో కేసులు ఉన్న వాళ్ళు చేరుతారు, కేసుల తర్వాత వాళ్ళకి అంతా విముక్తి కలుగుతుందని ఒక్క పేరు చెప్పు. గాలి జనార్దన్ రెడ్డి గారి మీదనే ఏలాంటి దాకా కేసులు తీసేయలేదు కదా, మా పార్టీలో పుట్టి మా పార్టీలోనే. ఇది మీరు అడగాల్సింది జడ్జి గారిని అడగాలి. పోలీసు వాళ్ళ డ్యూటీ ఎప్పుడు అయిపోతుంది అంటే, ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జ్ షీట్ వేయడం వరకే పోలీసు వాళ్ళ డ్యూటీ. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఆ కోర్టు కోర్టు వ్యవహారంలో ప్రభుత్వము, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇన్వాల్వ్ అయ్యేది ఉంటే ఈ దేశంలో ఎమ్మెల్యేలు ఎందుకు అరెస్ట్ అవుతారు, ఎంపీలు ఎందుకు అరెస్ట్ అవుతారు, ముఖ్యమంత్రులు ఎందుకు అరెస్ట్ అవుతారు, ప్రధానమంత్రుల కుటుంబ సభ్యులు ఎందుకు అరెస్ట్ అవుతారు? క్రాంతి, ఇదేం ప్రశ్నలు అడుగుతుంది తెలుగు మీడియా? ఈ మీడియా తప్ప ఇంకెవరు, ఈ తెలుగు మీడియా తప్ప ఇంకెవరు ఈ ప్రశ్నలు అడిగారు?
ఈ దేశంలో ఏ పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదు? టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్ కాలేదా? మొన్నటిదాకా బాలకృష్ణ అరెస్ట్ కాలేదా? రఘునందన్ రావు బీజేపీలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు అరెస్ట్ చేయలేదా? కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అరెస్ట్ కాలేదా? అరెస్ట్ కాందేవారు అంటున్నా. ఏ ఎమ్మెల్యే ఎంపీలు అయితే ఉన్న చట్టానికి వ్యతిరేకలా అతీతులా? ఇద్దరికి భారత రాజ్యాంగం ఎక్సెప్షన్ ఇచ్చింది. గవర్నర్ కుర్చీలో కూర్చున్నప్పుడు గవర్నర్ గారు, రాష్ట్రపతి కుర్చీలో కూర్చున్నప్పుడు రాష్ట్రపతి గారు. ఈ ఇద్దరు మాత్రమే, వీళ్ళ మీద మాత్రమే కేసులు చేయొద్దు అనేది భారత రాజ్యాంగం చెప్పింది. ఎందుకంటే దే ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా.